బెంగళూరు రేప్ పార్టీ టాలీవుడ్ ను షేక్ చేస్తోంది. డ్రగ్స్ తీసుకున్న వారిలో 86 మంది తెలుగు వాళ్లే ఉండటం, అందులోనూ సినిమా ఇండస్ట్రీ వారు ఎక్కువగా ఉండడంతో సాధారణంగానే ఈ కేసుపై ఇండస్ట్రీ పెద్దలు ఓ కన్నేసుంచారు. అయితే ఈసారి ఇండస్ట్రీ డ్రగ్స్ లింకులు బెంగళూరు వరకు వెళ్లాయి. రాష్ట్ర పోలీసులు కూడా బెంగళూరు పార్టీని చాలా సీరియస్ గా తీసుకున్నారు. బెంగళూరు రేప్ పార్టీ వ్యవహారంలో పోలీసుల నెక్స్ట్ స్టెప్ చాలా కీలకంగా మారింది. ఇలాంటి కేసులో ఎవరైనా డ్రగ్స్ తీసుకుంటూ పట్టుబడితే వారిని బాధితులుగా మాత్రమే పరిగణిస్తారు. కానీ బెంగళూరు లాంటి ప్రాంతాల్లో డ్రగ్స్ తీసుకుంటూ పట్టుబడిన సినిమా తారలను ఆ రాష్ట్ర పోలీసులు గతంలో ఎన్నోసార్లు అరెస్ట్ చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. దీంతో బెంగళూరు రేప్ పార్టీ కేసులో పోలీసులు ఎలా ముందుకు వెళ్తారన్నదే ఆసక్తికరంగా మారింది. తెలంగాణ డ్రగ్స్ నిర్మూలన కోసం ఇప్పటికే కాంగ్రెస్ ప్రభుత్వం చాలా చర్యలు చేపడుతోంది. ఇండస్ట్రీలోని వారి పేర్లు ఎప్పుడు తెర మీదకు వచ్చినా వారికి కేవలం నోటీసుల వరకు మాత్రమే విచారణ పరిమితం అవుతోంది. అయితే తెలంగాణ డ్రగ్స్ రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం పట్టుదలగా ఉండడంతో ఈసారి జరిగే విచారణ పగడ్బందీగా ఉంటుందనే వార్తలు వినిపిస్తున్నాయి. తాజాగా నమోదైన డ్రగ్స్ కేసులో బెంగళూరు పోలీసులు నటి హేమతో పాటు ఇండస్ట్రీకి సంబంధించిన మరికొందరికి నోటీసులు ఇవ్వనున్నారు. నోటీసులు అందుకున్న వారు తప్పనిసరిగా బెంగళూరు వెళ్లి పోలీసులకు విచారణకు హాజరు కావాల్సి ఉంటుంది. ఇదే ఇండస్ట్రీ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. ఒకవేళ హేమ పోలీసుల విచారణకు హాజరైతే ఆమె ఎలాంటి విషయాలు బయట పెడతారనే దానిపై జోరుగా చర్చ సాగుతోంది. హేమ వ్యవహారంలో ఆమెకు డ్రగ్స్ ఎవరు అలవాటు చేశారు, ఆమె ఎప్పటి నుండి డ్రగ్స్ తీసుకుంటున్నారు, ఆమె బ్యాచ్ లో ఇంకా ఎవరెవరు ఉన్నారు అనే అంశాలపై బెంగళూరు పోలీసులు కూపీలాగుతున్నారు. దీంతో హేమ విచారణపై ఆసక్తి నెలకొంది. ఇదిలా ఉంటే బెంగళూరు రేప్ పార్టీ వ్యవహారంపై తెలంగాణ నార్కోటిక్ పోలీసులు దృష్టి సారించారు. సాధారణంగానే తెలంగాణలో నార్కోటిక్ ఎన్ఫోర్స్మెంట్ వింగ్ ఏర్పడిన తర్వాత ఎక్కడ డ్రగ్స్ మూలాలు దొరికినా వాటిని ధ్వంసం చేస్తున్నారు. ఈ సమయంలో బెంగళూరు రేప్ పార్టీలోను ఎక్కడ నుండి డ్రగ్స్ ఆ పార్టీకి వెళ్లాయనే వ్యవహారంపై హైదరాబాద్ నార్కోటిక్ పోలీసులు ఆరా తీస్తున్నారు. ఈ పార్టీలో దొరికింది తెలుగువారు ఎక్కువగా ఉండడంతో వారి వివరాల సైతం నార్కోటిక్ పోలీసులు సేకరిస్తున్నారు. ఇలా ఒక కేసుతో ఎన్నో చిక్కుముళ్లు వీడే అవకాశం ఉంటుంది. నార్కోటిక్ పోలీసులు అలర్ట్ అయ్యారు. ఈ పార్టీకి హాజరైన డ్రగ్స్ కన్స్యూమర్ల వివరాలు నార్కోటిక్ పోలీసులు చేతికి రానున్నాయి. దీంతో పాటు ఈ పార్టీకి డ్రగ్స్ సప్లై చేసిన వారిపై దృష్టి పెట్టనున్నారు.